మొదటిగా మన దేవతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయం ఇచ్చిన అయ్యగారికి, సంఘ పెద్దలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిగా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సరే, ఇప్పుడు మనం క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాం కదా. నాది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత క్రిస్మస్ ఎప్పుడన్నా జరుపుకున్నారా? ఐ మీన్ ఆయన పుట్టినరోజు ఎప్పుడన్నా జరుపుకున్నారా? జరుపుకున్నట్టు బైబిల్లో లిఖింపబడిందా? లేదు. అపోస్తులు ఎక్కడన్నా జరుపుకున్నారా? లేదు. మరి మనం ఎందుకు జరుపుకుంటున్నాము? రక్షకుడు ఉదయించినాడట. పాట పాడతాం కదా, అవును కదా? రక్షకుడు ఉదయించాడు. మరి ఎవరిని రక్షించడానికి ఉదయించాడు? మనలన పాపులను రక్షించుటకు. పాపమనగా ఆజ్ఞాతిక్రమం. లాస్ట్ వీక్ నేను ఈ మాటలు మాట్లాడాను, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను అనమాట. ఏమేమి మాట్లాడానో వాటిని రీక్యాప్ చేస్తూ ఉన్నాను. సరే, మనకి ఫస్ట్ ప్రవచనము ఈ యొక్క క్రీస్తు రాకడ గురించి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, ఆది కాండంలోనే కనిపిస్తుంది. ఆదిలోనే దేవుడు ఈ యొక్క మాటలు పలకడం అనేది మనం చూస్తాం. ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయము క్షమించాలి 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం మనం గమనిస్తే కనుక, సర్పము యుక్తి గలదై ఉన్నదంట. అదేం చేస్తుందంటే, ఇది నిజమా? దేవుడు మీకు ఈ పండు తినొద్దని చెప్పాడా అని చెప్పేసి నాకు హవ్వని అడిగితే, హవ్వమ్మ ఏం చెప్తుంది? చదువుదామా? క్షమించాలి 3వ వచనం చదవమ్మా. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు, ఒక్క నిమిషం అమ్మా, వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు దేవుడు ఎంతో స్పష్టంగా హవ్వమ్మకి చెబితే, హవ్వమ్మ ఏం చేశారండి? అది తీసుకొని తిన్నారు. అయితే ఇక్కడ నేను దీనికి కంటిన్యూస్ గ్యాచ్ చేయాలనుకున్నది ఏంటంటే, వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు, తాగకూడదు, తిరగకూడదు, జోదం ఆడకూడదు. ఈరోజు ఈ టాపిక్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, లాస్ట్ వీక్ కూడా ఈ టాపిక్స్ ఎందుకు మాట్లాడానంటే, మన క్రైస్తవులు ఇక్కడ ఉంటారు, కాసేపు తెల్లవారంగానే పరుగులు తీస్తారు పేకాట కాడికి. అవునంటారా కాదంటారా? చెప్పాలి, సమాధానం రావాలి. అవునంటారా కాదంటారా? గుచ్చుకుంటుంది, కొద్దిగా స్ట్రైట్గానే మాట్లాడినట్టు ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తితో సూటిగా మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా? పేకాట్లు కండక్ట్ చేసే వాళ్ళు ఇక్కడ లేరా? ఉన్నారు. అటువంటి పాపుల కోసం రక్షకుడు ఉదయించినాడంట. అవునా కాదా? అవునా కాదా? సమాధానం రావాలి. ఎందుకంటే నేను మాట్లాడడం కాదు, మన మధ్యన ఇంటరాక్షన్ ఉండాలి. ఓకే, అటువంటి పాపుల కోసం రక్షకుడు ఉదయించినాడంట. తినకూడదనియు ముట్టకూడదనియు ఎంతో స్పష్టంగా రాసింది కదా. బైబిల్ చదువుతున్నారు కదా, సంవత్సరాలు తరబడి సంఘముకు వచ్చి వాక్యం వింటున్నారు కదా. ఉపదేశకులు నొప్పులు గుర్తు చేయాలనుకుంటున్నారండి. సేవకులు వాళ్ళకున్న చిన్న చిన్న ఆనందాలను కూడా వదులుకొని ఆదివారం వస్తుండగానే ఏదైనా ఫంక్షన్ అన్నా సరే వాటిని సాక్రిఫైస్ చేసి, అయ్యో నా బిడ్డలు, సంఘ బిడ్డలు దారి తప్పిపోతారేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాల పాటు ఆనందాన్ని వదులుకొని మీకోసం ఈ యొక్క రక్షకుడి శుభవార్త చెప్తా ఉన్నారు. అవునా? సమాధానం రావాలి. ఈ యొక్క రక్షకుని శుభవార్త చెప్తా ఉన్నారు. ఎలా ఉండాలో చెప్తా ఉన్నారు. అర్థమైందా? ఆయన సాక్రిఫైస్కి, సువార్థికులు సాక్రిఫైస్కి ఇక్కడ ప్రతిఫలాలు కనిపించాలి మనకి. కానీ ఈరోజు ప్రతిఫలాలు లేవు. అవునా?
సైలెంట్గా ఉన్నారేంటమ్మా? నిద్ర అవుతుందా? రాత్రి నిద్రపోలేదా? ఓకే, అయితే నేను ఇక్కడ మాట్లాడాలనుకున్నది ఏంటి అని అంటే, తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పిన తర్వాత కూడా, మనకి ఇక్కడ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత కూడా వాటిని మీరితే హవ్వమ్మకి ఏం శిక్ష ఇచ్చారు తెలుసా? 16 వచనం చదవండి. ఆయన స్త్రీతో, నేను చదివేస్తాను అమ్మ, మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేది. ప్రసవ వేదనలు అంత ఘోరంగా ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ నుంచి వచ్చింది. ఆడవాళ్ళు చేయొద్దన్నది చేసినందుకు ప్రతిఫలం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే తినకూడదనియు ముట్టకూడదనియు తాగకూడదనియు పేకటాడకూడదనియు గాలి మాటలు మాట్లాడకూడదనియు భూతులైనను సరసోక్తులైనను, ఒకసారి చదివిస్తాం మీతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు భూతులైనను క్షమించాలి. ఒకసారి అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి ఈ రిఫరెన్స్ చదవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చదువుతున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. సగం మంది చేస్తున్నారు, సగం మంది పాటిస్తున్నారు, సగం మంది పాటించుకోకుండానే జీవితం గడిచిపోతున్నారు. ఒక్కసారి ఓపెన్ చేయండి. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, అందరూ కూడా ఉదయం లేచిన కాడ నుంచి చిన్న చిన్న వాటికేనా? అయ్యో, బూతులు మాట్లాడితే నరకమా? చెప్పండి, బూతులు మాట్లాడితే నరకమా? ఎక్కటాడితే నరకమా? తాగితే నరకమా? చెప్పాలి. నరకమే. కొద్దిగా హార్ష్గానే ఉంటుంది. నరకమే, అవునా కదా? చదవండి, ఒకసారి చదవండి. మీరు ఓపెన్ చేశారు కదా. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు భూతులైనను. చెప్పండమ్మా, మీరు భూతులైనను చెప్పాలి. అందరూ చెప్పాలి. ఎందుకు చదువుతున్నానంటే, ఇది ఎందుకు చెప్పేస్తున్నానంటే మీకు గుర్తుండాలి. రేపొద్దున ఒక బూతు మాట మీ నోటంట రావాలి అంటే ఫలానా కిరణ్ పాల్ ఇక్కడ నిలబడి మాతో చెప్పించాడు, అది మాట్లాడటం వల్ల మేము శిక్ష పొందుకుంటాము అని తెలియాలి. మీకు చెప్పాలి. అందరూ కూడా బూతులైనను వినిపించట్లేదు. నేను కొద్దిగా మొండితనంగానే ఉంటాను. అందరు స్వరాలు వినిపిస్తే కానీ ఎదురు కొనసాగు. మగవారి దగ్గర నుంచి కూడా బూతులైనను, ఇంకా గట్టిగా బూతులైనను మాట్లాడకూడదు కదా. ఈ రోజు నుంచి అంటే రక్షకుడు ఉదయించాడంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ మనం జరుపుకుంటాం కదా. ఆ క్రిస్మస్ ఎప్పుడు నిజమైన క్రిస్మస్ అవుతుందంటే, యేసుక్రీస్తు మన హృదయములో ఉదయించినప్పుడు మనలో ఉన్న పాప రోత బతుకు దూరం అయిపోతుంది. ఈరోజు కనీసం ఒక మార్పు, చిన్న విషయమే, బూతులైనను చిన్న విషయమే. ఎందుకు ఎంత పట్టుబడుతున్నానంటే ఈ ఒక్క విషయం కాడే ప్రతి ఒక్కరు కూడా బూతులు మాట్లాడుతున్నారు. నేను 30 గ్రామం ఎంటర్ అయిన తర్వాత మన సంఘస్థుల్లోనే ఆడ మగ తేడా లేకుండా మాట్లాడేది ఏంటంటే బూతులు. నెక్స్ట్ తాగుడు. సంఘంలో ఇప్పుడు కూర్చున్న మగవారు అవ్వగానే బయటికి వెళ్ళి తాగుతారు. కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు, మీరు అక్కడనే తిట్టుకోండి, ఎదరికొస్తే మీ పొరువైపోద్ది. అర్థమైందా? మీరు ఎదరికొస్తే మీ పొరువైపోద్ది. కాబట్టి ఈ రక్షకుడు ఉదయించాడు కాబట్టి మీ హృదయంలో ఈ రక్షకుడు ఉదయించినప్పుడు ఒక నూతనమైన జీవితం మీలో ప్రారంభమవుతుంది. చూడండి, అది అసలైన క్రిస్మస్. అర్థమైందా? అది ఎప్పుడు జరుగుతుంది? ఒక్క డిసెంబర్ 25వ తారీఖునే జరుగుతుందా? ఎప్పుడైనా జరుగుతుంది. ఇది ఒక రక్షణ శుభవార్త. నశించిపోతున్న వారికి, రక్షింపబడిన వారికి కాదు. అంతేనా? తప్పేమన్నా చెప్పానా? రైట్గా చెప్తున్నా. మళ్ళీ ఒకసారి ఇంకేమున్నాయి అక్కడ? పోకిరి మాటలైనను సరస్వక్తులు కానీ ఉచ్చరింపకూడదు. అవును కదా? ఓకే. బూతులు ఒక్కటి మానుకుంటే దాని తర్వాత మిగతా ఒక్కొక్క దానిగా మానుకుంటారు. పేకట జోలికి వెళ్ళకండి.
ఆ పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాం. చర్చికి వచ్చి ఎడ్వర్డ్ విలియమ్స్ గారని నా ఫేవరెట్ పాస్టర్, ఆయన నేను ఎక్కువ ఫాలో అవుతాను. ఆయన ఏమంటారంటే, నేనన్నది కాదు సుమి, ఆయన అన్నమాట చెప్తాను. చొప్పు తీసుకొని పేడలు అటు ఇటు పామి పళ్ళని కొట్టాలంట. అర్థమైందా? అటువంటి ఎదవల్ని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పేడలు అంట అటు ఇటు పామి పళ్ళని కొట్టాలంట. ఈరోజు సంఘం రక్షింపబడకపోవడానికి కారణం ఏంటంటే, మన ముప్పారులో జరుగుతున్న పేకాట, మన ముప్పారులో దొంగతనం గమ్ముతున్న మద్యం ఏ సమయంలో అయినా దొరుకుతుంది. అయితే ఈరోజు రక్షకుడు ఉదయించాడు. మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన గ్రామం రక్షింపబడాలి. అవునా? మన గ్రామం రక్షింపబడితే మండలం రక్షింపబడితే రాష్ట్రంలో జిల్లా తర్వాత రాష్ట్రం తర్వాత దేశం. ప్రతి ఒక్క ఇంటిలో నుంచి కూడా ఒక సువార్థికుడు లేవాలి. ఈ యొక్క రక్షణ శుభవార్తని ముందుకు తీసుకెళ్ళాలి. దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ తెలియజేయాలి. చిన్న విషయాలే నేను మాట్లాడాను. బూతులైనను, సరస్వతులైనను, పోకిరి మాటలైనను, తాగుడైనను, తిరుగుడైనను, జోదమైనను, లాస్ట్ వీక్ కూడా ఇప్పుడు మెన్షన్ చేశాను. ఎందుకు స్ట్రెస్ చేసి మెన్షన్ చేస్తున్నానంటే, మనకి ఎదురు పండుగలు ఉన్నాయి కదా, ఇంకా వాటి కోసం ఎదురు చూస్తున్న యవనస్తులు ఉన్నారు కదా. యవనస్తులతో సూటిగా మాట్లాడుతున్నా. ఈరోజు రోడ్డు మీద తాగి తిరుగుతున్న యవనస్తులతో మాట్లాడుతున్నా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, హవ్వమ్మకు చెప్పింది, తినకూడదు తాగకూడదు అని అన్నారు. దానివల్ల ప్రతిఫలం ఏంటి? తర్వాత ఆదంతో కూడా మాట్లాడుతూ ఈ యొక్క పాపానికి శిక్షించాడు. సాతానుతో మాట్లాడుతూ పాపానికి శిక్షించాడు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్లో నేనేమన్నాను, ఆది కాలంలో మొదటి ప్రవచనం అన్నా కదా, అది చదవండి, ముగించేస్తాను. 15వ వచనం నేనే చదివించాను. మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఎవరి సంతానం కంట? ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అక్కడ అది అనే కన్నా 1 అనే ఒక చిన్న డాట్ కనిపిస్తుంది నీకు మీ బైబిల్లో. కిందకి రండి. ఆయన స్త్రీ సంతానము అనగా ఎవరు? యేసు క్రీస్తు రక్షకుడు ఉదయించినాడట. ఆ రక్షకుడు మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆ యొక్క సాతాన్ని చంపాడు. ఇప్పుడు మన బాధ్యత అన్నమాట. చిన్న విషయాలు కరెక్ట్ చేసుకుంటే జీవితాన్ని బాగుపడిపోతే పరలోక రాజ్యానికి మనం వారసులుగా ఉంటాం. క్షమించాలి. లాస్ట్ అది కూడా లాస్ట్ 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎఫెసీ లాస్ట్ అది చదివించాలి ఖచ్చితంగా. ఎందుకంటే బూతులైనను అని మెన్షన్ చేశా కదా, దాని శిక్ష ఏంటో చూడాలి కదా. కింద వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియజేస్తున్నాను. దేనికి హక్కుదారులు కాదంట? వ్యభిచారులు కాదు, పైన బూతులు ఉన్నాయి కదా, పైన సరస్వతులు ఉన్నాయి కదా, పైన పోకిరి మాటలు ఉన్నాయి కదా, అవి చెప్పుకుంటూ కిందకు వచ్చి విగ్రహారాధికులు, వ్యభిచారులు, వీళ్ళందరూ కూడా దేనికి హక్కుదారులు కారు? దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. ఈ రాజ్యం కోసమే మన ఈ యొక్క విధానం అంతా అయితే మార్చుకుంటే మంచిది. లేదు అంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని తండగా ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని రక్షింపబడండి. రక్షణ లేని వారికి ఇది ఒక గొప్ప రక్షణ శుభవార్త. రక్షింపబడిన వారు మీరు ధన్యులు. మీ యొక్క విధానాన్ని మంచిగా కొనసాగించండి బైబిల్ ప్రకారం. దేవుని కొద్ది మాట దీవించండి. ఆమేన్. హల్లెలూయా.